చాలా భుక్తాయాసంగా ఉంది. ఏంటి గురుగారు, కడుపు ఏమన్నా బిర్రుగా ఉందా? అవునరా, ధ్వజస్తంభ స్థాపన సందర్భంగా ఆ. నవపప్పు ధాన్యాలు దట్టించి నేతిలో రంగరించి 3 వాయిల్ లాగించాను. కొంచెం ఇబ్బందిగానే ఉందో. నవపప్పు ధాన్యాలేంటి గురుగారు, ఉన్నవి రెండే, కందిపప్పు మినపప్పేగా. ఒరేయ్ వెధవా, నవపప్పు ధాన్యాలు తెలియకుండా బ్రాహ్మణ పుట్టకెలా పుట్టావురా? నవపప్పు ధాన్యాలు చెప్తాను, నోట్ చేసుకో. చెప్పండి. కందిపప్పు, కందిపప్పు, పెసరపప్పు, పెసరపప్పు, మినపప్పు, మినపప్పు, శనగపప్పు, శనగపప్పు, బొబ్బరిపప్పు, బొబ్బరిపప్పు, వేరుశనగపప్పు, వేరుశనగపప్పు, జీడిపప్పు, జీడిపప్పు, బాదం పప్పు, బాదం పప్పు, పిస్తా పప్పును, పిస్తా పప్పు 9. ఆ 10వ పప్పును కూడా మీరు తినుంటే గుళ్ళో ప్రధాన పూజారి పదవి నాకు వచ్చుండేది. 10వ పప్ప ఆ, అది నేను తినుంటే ప్రధాన పూజారి పదం నీకొచ్చుండేదా? ఆ. ఏమిట్రా పప్పు? గన్నేరు పప్పు. చావాలనుకుంటున్నావురా? చంపేస్తాను. జనం వచ్చారా లేదా చూడు. అలాగే. వెళ్ళు. అబ్బా, గురుగారు, ఆ, జనం చాలా మంది వచ్చారండి. చాలా సంతోషం. ఆ. ఆ దండలా తీసురా. ఆ. పద. ఆ, ఛీ! ఒరే దరిద్రుడా, శుభమంటూ హరికథ చెప్పడానికి వెళ్తుంటే ఆ దరిద్రపు తుమ్ములేమిట్రా? నీ ఇచ్చుడా, ఏం జరుగుతుందో ఏమిటో. పద. ఆ. గురుగారు, ఏంటండి ఇది అసహ్యంగా? పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది వచ్చారు. వస్తే తొరిగిపోతాననుకున్నావా? ఆ. అప్రాచపడతావా? శృతిలో కలిపేయనరా.